హలో! నేనైతే ఇవాళ సామలతో ఒక మంచి పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా చేసుకునే రైస్‌తో బోర్ కొడుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. మనం అప్పుడప్పుడు మిల్లెట్స్‌ని మన ఫుడ్‌లో ఒక భాగంగా అయితే చేసుకోవాలి. కాన్‌స్టిపేషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే మనకు షుగర్‌తో బాధపడేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎప్పుడూ అంటే రిస్ట్రిక్షన్ ఫుడ్ అనేది తింటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మిల్లెట్స్‌తో డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేనిక్కడ 1 ½ గ్లాస్ సామలైతే తీసుకున్నాను. అలాగే పెసరపప్పు 1 గ్లాస్ పెసరపప్పును మంచిగా వేయించుకొని ఇలా కుక్కర్‌లోకైతే వేసుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న సామలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మెథడ్ అంతా ఒకే మెథడే, కాకపోతే ఇక్కడ సామలైతే వేసుకుంటున్నాము. ఈ ప్లేస్‌లో సద్దలు వేసుకోవచ్చు. డిఫరెంట్‌గా ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. నేనిక్కడ 10 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని 3-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పోపు కోసం 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ముంత మామిడి పప్పు, వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటినైతే సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ సామలు, పెసరపప్పు చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో, క్రీమీ టెక్స్చర్‌గా ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు మొత్తం అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆ ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చనమాట. నేను ఇక్కడ సామల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా ఈవెన్‌గా కలిపేసుకొని 2 నిమిషాలు అలాగే ఉంచేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సామలతో పొంగలైతే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని ఒక మంచి చట్నీతో కానీ లేదా సాంబార్‌తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.